ఇక్కడ పాపే లాస్ట్ 5 years ఏం చేసినట్లేదు స్లాబ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని మీరు ఎక్కడ వీక్గా ఉంది, సపోజ్ ఇది ఇక్కడ చెమ్మగా అనుకోండి, ఇక్కడ వీక్గా ఉందా, ఇది ఎక్కడ వీక్గా ఉంది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు హాస్పిటల్ ఇప్పుడు ఓల్డ్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏంటంటే ఎవ్రీడే చూసుకోవాలి. మేడం యాక్చువల్గా 1 year లో కంప్లీట్ కావాలి. ఈ గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు 5 సంవత్సరాలు ఇట్లానే పెట్టేశారు. మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పేసి నిలబడకుండా స్లాబ్ మీద నిలబడితే లీక్ అవ్వకపోతే దగ్గర నుంచి చూసుకోండి. ఒకరోజు 2 రోజులు ఎక్కడ ఇలాంటి చుక్క నీరు ఉండకూడదు. దీన్ని ఏం చేస్తారో చూసుకోండి. మీరు ప్లానింగ్ మొన్న సమ్మర్లో మే నెలలో చేసినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు, అక్కడ ట్రీట్మెంట్ చేశారు, సెంటర్లో వదిలేశారు. మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎటు వెళ్ళాలో కూడా మీకు దారి తెన్ని లేకుండా చేస్తున్నారు. ఎట్లా మీరు ఇంజనీరింగ్ మీరు ఎప్పుడైనా వచ్చారా ఎస్సీ గారు? మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలిగా. మీరు చూపించండి. ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీదకి ఎక్కేయాలండి ఫస్ట్ ఫ్లోర్కి. మీ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటే అడగండి. మరి వాటర్ అడిగారు, వాటర్ అడిగినప్పుడు దీనికి వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా? మీకు బిల్డింగ్ ఉందిగా, మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా? మరి మీ ఇల్లు ఒకటి హాస్పిటల్ ఒకటి కనీసం ఎవరైనా కూడా చుక్క నీరుంటే ఇంకేది ఆటోమేటిక్గా లీక్ అయిపోద్ది. వాటర్లు ఎన్ని ఎందుకు నిలబడతా ఉన్నాయి? ఎందుకు పని చేయట్లేదు మీరు? గవర్నమెంట్ అయితే మారిందా? గవర్నమెంట్ మారిందని మీకు తెలియట్లేదా? ఇప్పుడు 1 month అయింది కదా, మరి పాటికి అన్ని లైన్ చేయించాలి కదా. మీరు ఇదిగా క్లియర్ చేయాలి. పక్కన హాస్పిటల్ పడిపోయేలాగా ఉంటాయి. మీరు ఏమి చేయకుండా గడ్డి మొలు పెట్టి నీళ్లు పెట్టి చేసిన వర్క్ కూడా చేయకుండా అట్లా చేసుకుంటే అట్లాగా. నేను ఆ రోజు 2019లో నేను అమౌంట్ ఇచ్చాను 12,60,00,000 దీనికి 2019లో. అందులో నేను ఆ రోజు 1 year లో కంప్లీట్ చేయాలి బిల్డింగ్. ఇప్పుడు వాటర్ వచ్చింది. ఇది ఈ వాటర్ ఎటు వెళ్తుంది? ఇప్పుడు రేపు పొద్దునైనా సరే అది ఇంత వాటర్ నిలబడింది ఏంటి? దీనికి స్లోప్ లేదేంటి? ఎటు దీనికి స్లోప్ ఎటు? ఈశాన్యం ఎటు? ఈశాన్యం ఎటు దీనికి? మరి ఈశాన్యం వైపు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒకవేళ వాటర్ వచ్చింది, నువ్వు ఇంకా క్లోజ్ చేయలేదు, వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి. 20,000 ఎస్ఎఫ్టీ 0 ఎలా పెట్టి ఇప్పుడు కనీసం 1 inch పెట్టుకుని ఈ టైల్స్ వేసుకునేప్పుడు లాక్కొస్తారు కదా. నీకు ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు, ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావమ్మా. రేపు పొద్దున ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అయినా పోవాలి కదా. పాకెట్ పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజీలు ఉంటే ఆ లీకేజీల నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్కడో డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. మళ్ళీ ఐరన్ పోతుంది, ఎక్కడ తెచ్చి పెట్టేస్తానండి. లోపు రావాలి కదా మీకు. సెంటరింగ్ పెట్టినప్పుడు లెవెల్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడైనా ఒక సెంటరింగ్ డౌన్ కట్టేది అనుకోండి, కొంచెం తొక్కింది అనుకోండి, అక్కడ తొక్కించుకుంటారు. అది మొన్న మీరు వచ్చారంట కదండి. ప్రారంభించుకోలేనటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరము లేకపోతే ఎక్కడో ప్రజావేదికో కాదు, మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ, మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం కానీ, ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలోనే ఎట్లా బలైపోయాయి. పాలకులు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని మళ్ళీ 100 పడకల ఆసుపత్రిగా పెంచుతూ 12,60,00,000 రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు 3 సంవత్సరాలు తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని 100 పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు చాలా క్లియర్ గా టెండర్ లో కూడా అగ్రిమెంట్ లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్ లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత
మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులున్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ 5 సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమవనివ్వండి